దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఇప్పుడు 142వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు. ఆ దర్శనాల్లో ఎవరు చూసి వచ్చారో దేవుడిని ఇప్పటి వరకు అనేటువంటి విషయంలో మాట్లాడుకుంటూ ఒక ఇన్సిడెంట్, 4 సంవత్సరాల పిల్లాడు, కోల్టన్ అనేటువంటి పిల్లాడు, అమెరికా దేశంలో పిల్లాడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క పరలోకమంతా చూచి వచ్చిన తర్వాత చెప్పినటువంటి విషయాలన్నీ మీ ముందుకు తీసుకువస్తాను ఈ ఎపిసోడ్లో అని చెప్పాను. ఆ విషయాలే స్టార్ట్ చేద్దాం. అసలు ఏం జరిగింది అని చెప్పి. అది 2003వ సంవత్సరం, అంటే 2024 కాబట్టి ఇప్పటికే 1 సంవత్సరాల క్రితం జరిగింది. అదేంటండి మరి 20 సంవత్సరాల క్రితం జరిగింది కదా అని అంటే, అది ఇప్పుడు వచ్చింది సాక్ష్యం. ఆ పిల్లాడు పెరుగుతూ ఉన్నాడు. ఆ పిల్లాడికి ఇప్పుడు 25 సంవత్సరాలు. ఆ పిల్లాడు 4 సంవత్సరాల వయసులో చూచింది. ఆ తర్వాత దరిమేల ఏమేమి జరిగింది మొత్తం అంతా చెప్పుకుంటూ వస్తూ ఆ పిల్లాడు ఇప్పుడు పెరిగి యవనస్తుడయ్యాడు. 25 సంవత్సరాల వయసులో ఉన్నాడు. అదంతా కూడా సాక్ష్యము ఇప్పుడు వచ్చింది యూట్యూబ్లో, ఆ సాక్ష్యం అంతా. దాని ద్వారా మనం ఏంటి అంటే, 4 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లాడు ఒకళ్ళు చెప్పేది కాదు, నేర్చుకునేది కాదు, ఆయన చూసినట్టు చెప్పుకుంటూ వచ్చాడు. ఏం జరిగింది? నెబ్రాస్కా అనేది అమెరికాలో ఒక టౌన్ అట. దాని పేరు మీద రాష్ట్రం కూడా ఉందట. మీకు చెప్పే ఇదివరకు ఈ నెబ్రాస్కా అనే టౌన్ ఎక్కడుందో మనకే ఎలా తెలుస్తుందో అనుకుని వెంటనే మా బైబిల్ కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ దాసి శామ్యూల్ గారని LVM బైబిల్ కాలేజ్ అని ఉంది మచిలీపట్నంలో. మేము అక్కడ చదివాం, తర్ఫీద్ అయ్యాం. ఆయన మాట్లాడితే అమెరికా వెళ్తారు, అక్కడ ప్రసంగాలు చెప్తూ ఉంటారు, ఒక నెల అట్లా మళ్ళీ వస్తూ ఉంటారు. ఎప్పుడంటే ఆయన ఈజీ, ఎక్కడ బందర్ నుంచి బెజవాడ వెళ్ళి వచ్చినట్టుగా అమెరికా వెళ్ళి వస్తూ ఉంటాడు. ఆయన అడిగా, అయ్యా ఏంటి ఇక్కడ? ఇది అమెరికాలో నెబ్రాస్కా స్టేట్ 50 రాష్ట్రాలలో ఒక స్టేట్ ఇదే అన్నాడు ఆయన. మరి టౌన్ అని అన్నాడు. ఆ స్టేట్లో టౌన్ అదే అన్నాడు. ఎట్లా అంటే ఇప్పుడు మనం గుంటూరు జిల్లా అంటాం, దాంట్లో గుంటూరు టౌన్ కూడా ఉంటుంది కదా, అట్లాగే అది నెబ్రాస్కా స్టేటు, దాంట్లో నెబ్రాస్కా టౌన్ ఉందని చెప్పాడు. వెరీ గుడ్, అమెరికాలో ఉందని చెప్పాడు. చాలే, నా ఇట్లా టీవీ ప్రసంగానికి అవసరం వచ్చింది అని చెప్తే ఆయన చెప్పడం జరిగింది. అలా మరి ఇప్పుడు దాన్ని బట్టి ఆ పిల్లాడు ఏం జరిగింది, అసలు జరిగింది ఏంటంటే, వాళ్ళ పిల్లాడి తండ్రి పాస్టర్ గారు, టాడ్ అని ఆయన పేరు. అలాగే పిల్లాడి తల్లి ఒక స్కూల్ టీచర్గా చేస్తుంది, సోనియా ఆమె పేరు. ఈ పిల్లాడికి ఒక అక్క ఉంది, క్యాషియా ఆమె పేరు. సరే, పేర్లతో మనకు నిమిత్తం లేదు, ఒకసారి చెప్తున్నాం, అవి మీరు కూడా గుర్తుపెట్టుకోకర్ల. పిల్లాడి తల్లి, తండ్రి, అక్క, పిల్లాడు 4 సంవత్సరాలు. కడుపులో నొప్పితే తీవ్రమైన బాధతో బాధపడుతున్నాడు. చిన్న ఏదో వైద్యం చేయించినా వికటిస్తుంది. వెంటనే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు టెస్ట్లు అవి చేశారు, 1 రోజు 2 రోజులు. పిల్లాడు కండిషను చాలా డిటీరియరేట్ అయిపోతూ ఉంది. ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు. టెస్ట్లన్నీ చేస్తే లోపల మరి ఆ యొక్క అపెండిసైటిస్ అనే వ్యాధి వస్తూ ఉంటుంది. అది చెడిపోయిందండి లోపల. వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. ఓకే, ఆపరేషన్ చేస్తున్నారు. పిల్లాడు తల్లి తండ్రి మరి బయటే ఉంటారు కాబట్టి ఆపరేషన్ టేబుల్ మీద తీసుకెళ్ళి మరి అనస్థేషియా ఇస్తారు కాబట్టి ఇచ్చి ఆపరేషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఈ పిల్లాడి ఆత్మ దేవుడు తీసుకెళ్ళిపోయి అక్కడ పరలోకంలో అంతా చూపించి, ఈ ఆపరేషన్ చాలా టైం పట్టిందంట, క్రిటికల్గా చాలా టైం పట్టిందంట. ఈలోగా వాళ్ళ అమ్మ నాన్న ఆ బయట గదిలో మరి అంతేగా దేవుడికి దండాలు పెట్టుకుంటూ అటు ఇటు తిరుగుతూ, అంటే ఏం చేయాలో పాలుపోక బాధపడుతూ ఉండటం జరిగింది. ఈయన సరే ఆఖరికి ఆపరేషన్ సక్సెస్ అయింది. ఈ పిల్లాడి ఆత్మ అక్కడ అన్నీ చూపించిన తర్వాత దేవుడు తీసుకొచ్చి ఇక్కడ ప్రవేశపెట్టాడు. ఆపరేషన్ సక్సెస్ అయ్యి లేచాడు. లేచిన తర్వాత స్పృహ వచ్చిన తర్వాత ఆపరేషన్ జరిగింది, దేవుడు రక్షించాడని వీళ్ళు తల్లిదండ్రి అనుకుంటా ఉంటే, ఈ పిల్లాడు ఏమంటున్నాడంటే, డాడ్ నేను పరలోకం వెళ్ళొచ్చా అంటున్నాడు. ఇదేంటి, ఆపరేషన్ అయ్యింది, ఇప్పుడే స్పృహ వచ్చింది, నీకు పరలోకం వెళ్ళొచ్చా అంటావేంట్రా అని అడిగాడు వాళ్ళ అమ్మ నాన్న. కాదు, ఎంతో మొహం అంతా వికసించిపోతుందండి. పరలోకం చూసిన అనుభవం అట్లా ఉండదు. వేరే భక్తుల చరిత్రలు కూడా చూసే కదా. ఆ అనుభవంతో ముఖం అంతా ఎట్లా, జస్ట్ లైక్ మనం ఏదన్నా ఒక పార్క్కి వెళ్ళి వస్తే అది చూసా నాన్న, ఇది చూసా అని చెప్తారు పిల్లలు. అట్లా చెప్తున్నా అంటారు, నాకు అది కనపడింది, ఇది కనపడింది, ఇలా ఆయన చూసా అని చెప్పేస్తున్నాడు ఆయన. అరే ఏంటి ఇది అంతా ఆశ్చర్యంగా ఉంది. పరలోకం అంటే వెళ్ళటం ఏంటంటే, ఇక ఆయన మొదలుపెట్టాడు కథ అంతా. నేను పరలోకం వెళ్ళే ముందు జరిగిన కథ ఆయన చెప్తున్నాడు.
నా బాడీ బెడ్ మీదే ఉంది, డాక్టర్లు ఆపరేషన్ చేస్తున్నారు, నా ఆత్మ పైకి తేలిపోయింది, ఆత్మ పైకి తేలిపోయింది, నేను చూస్తున్నా డాక్టర్లు సీరియస్గా ఆపరేషన్ చేస్తున్నారు నా బాడీకి, నా ఆత్మ చూస్తానే ఉంది. అమ్మ నాన్న మిమ్మల్ని కూడా చూస్తున్నా నేను, అదే మేము ఇక్కడ ఉన్నాం కదండి, ఆత్మ చూసేస్తుంది అక్కడి నుంచి. ఇదిగో ఆ నాన్న పలానా చోట పలానా మూలన కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నాడు, అమ్మ నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ఇదిగో మీ ఇలా జరుగుతుంది, మీరు ఆందోళన పడుతున్నారు. అదంతా నేను చూసా. డాక్టర్లు కూడా ఆపరేషన్ చేస్తుండగా ముచ్చెమటలు పడుతున్నాయి వాళ్ళకి, ఎందుకంటే ఇది క్రిటికల్ కేసు కదా. డాక్టర్లు ఆపరేషన్ చేసేప్పుడు చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆపరేషన్ చేస్తుండగా వాళ్ళ మొఖాల మీద చెమట బిందువులు కూడా నాకు కనపడుతున్నాయి, మంచి టెన్షన్లో ఉన్నారు. అదంతా నేను చూసా అంటున్నాడు. ఎవరు ఈ పిల్లాడు? 4 సంవత్సరాల పిల్లాడు, వచ్చి రాని మాటలు చెప్తున్నాడు. అటువంటి పిల్లాడు ఇక పరలోకం ఎలా వెళ్ళిపోయాడు, ఏం జరిగింది, అక్కడ ఏం చూసావు నాన్న అంటే ఆయన బిట్లుగా చెబుతున్నాడు. పిల్లాడు కదా, గుర్తొచ్చినప్పుడు ఇది కోస్తా అది కాస్తా ఇది కాస్తా, ఇది చూసా అది చూసా అని గుర్తొచ్చినప్పుడు చెప్తా ఉన్నాడు. మొత్తం అన్ని క్రోడీకరించి ఒక చోట తీసుకొచ్చి చెప్పారు, ఇచ్చారు సాక్ష్యం. అసలు ఆయన చూసింది ఏంటి అక్కడ అని చెప్పేసి సరాసరి ఈయన పరలోకానికి తీసుకెళ్ళిపోవటం జరిగింది. అసలు చిన్నప్పటి నుంచి కూడా ఈ పిల్లాడు మంచి క్యూరియస్ బాయ్, ఏదైనా ప్రశ్నలు అడిగి వాళ్ళ అమ్మ నాన్న తెలుసుకుంటాడు, ఇది ఎట్లా అది ఎట్లా అని. అటువంటి జ్ఞానం కలిగిన పిల్లాడు ఆ పిల్లాడు. సరే ఇక అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ ఏం చూసావురా, ఏం జరిగింది అసలు అని చెప్పి అడిగితే ఇక చెప్తా ఉన్నాడు. అక్కడ చాలా సేఫ్ అండ్ వార్మ్, అసలు ఎంత ఆనందంగా ఉందో అంత, అసలు ఎంత మ్యూజిక్ తోటి ఏంజిల్స్ అక్కడ ఉన్నటువంటి దేవదూతలు అంత చక్కని స్వరాలతో దేవుని సూచిస్తూ పాటలు పాడుతున్నారు. ఆ మ్యూజిక్ కూడా ఎంతో బాగుంది, ఎంతో ఆనందంగా ఉన్నారు మనుషులు అందరూ అన్నాడు. అంతా బాగానే ఉంది, మరి ఏంటి అని అంటే అంతేకాదు ఐ సా మై పాప అన్నాడు. అంటే నేను తాతయ్యని చూసా అన్నాడు. ఈ తాతయ్య ఎవరు? తాతయ్య అంటే వాళ్ళ అమ్మతో చెప్పాడు, మీ నాన్నగారు అన్నప్పుడు. ఎందుకంటే తండ్రిని తాతయ్య అంటాం, తండ్రిని తాతయ్య అంటాం. కానీ ఈయనేమన్నాడు, నాన్నగారి తండ్రి కాదు మీ నాన్నగారిని చూశాను అంటున్నాడంట. అసలు నువ్వు ఎప్పుడు చూసావురా, నువ్వు పుట్టకముందే ఆయన గతించాడు కదా, మరి నువ్వెట్లా చూసావు తాతయ్య అంటున్నావు ఏంటి అంటే, చూశాను, మాట్లాడాడు, నన్ను కౌగిలించుకున్నాడు, ముద్దాడాడు, మాట్లాడాడు, ఇలా జరిగింది అని చెప్తా ఉన్నాడట ఆ పిల్లాడు. ఏంటి ఇలా చెప్తున్నాడు, ఎట్లా ఉన్నాడు తాతయ్య అన్నాడు. ఎట్లా ఉన్నాడు తాతయ్యని చూసావు, ఆయన ఎట్లా ఉన్నాడని ఆయన ముసలప్పుడు ఫోటోలు చూపించారంట. నో ఈయన కాదు అంటున్నాడు. ముసలప్పుడు ఫోటోలు తీస్తే ఈయన కాదు అంటున్నాడు. మరి తాతయ్య అన్నావు ఎవరా అని చెప్పి వాళ్ళు ఆ ఫోటో ఆల్బమ్, పాత ఆల్బమ్ అంతా తీశారంట. ఈ ఆల్బమ్ అంతా నువ్వు చూడు, ఎవరో చెప్పు అంటే ఈయనే ఎవరో సోనియా వాళ్ళ నాన్నగారే ముసలప్పుడు కాకుండా యవ్వన స్థితిలో ఉన్న ఫోటోలు చూసి, బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉంటాయి కదా పాతవి, అది చూసి ఇదిగో ఈయన్ని నేను చూసా అని చెప్పాడు. అప్పుడు సోనియా గారు అని యవ్వన స్థితిలో ఉండగా మా నాన్నగారు అది అని అన్నాడు. ఈయన్నే నేను చూసా అని చెప్పాడు. ఇప్పుడు దీన్ని బట్టి ఒక పాయింట్ ఏం రుజువైంది మనకి, అక్కడికి వెళ్ళినటువంటి ఆత్మలు ఆ రూపం తీసుకుంటాయి, మహిమ రూపం. ఆ రూపం ఎలా ఉంటుందంటే మనం చనిపోయినప్పుడు రూపంలాగా ఉండదు, మనం యవ్వన స్థితిలో ఎలా ఉన్నామో అలాంటి రూపమే ఉంటుందని మనకు రుజువయ్యింది. కాబట్టి ఈ తాతని, అసలు ఈ తాతయ్యని నువ్వు ఎట్లా గుర్తుపెట్టావంటే అడిగారట. నువ్వు ఎప్పుడు చూడలేదు కదా ఆయన తాతయ్యని, నువ్వు ఎట్లా గుర్తుపెట్టావంటే నాకు తెలిసిపోతుంది అన్నాడు. దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు. అట్లాంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అలా దేవుడి జ్ఞానం ఎలా ఇస్తాడు అనే విషయాలు మీకు మరి పొడుగు ఉద్యోగం చెప్తా. దాంట్లో బైబిల్ రెఫరెన్స్లు కూడా ఉన్నాయి. దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు. ఇదివరకు వెళ్ళి వచ్చిన భక్తులు అందరూ కూడా చెప్పారు, ఇదిగో నేను ఏలియాని చూసా, యోనాను చూసా, పౌలు గారిని చూసా, ఆయన ఎలా ఉన్నాడు, ఈయన ఎలా ఉన్నాడు అని చెప్తున్నారు. చూశారా? మోషే గారిని చూసా అంటాడు. మోషే ఎప్పుడు? ఇప్పటికి 3500 సంవత్సరాల క్రితం. ఇప్పటికి 3500 సంవత్సరాల క్రితం జీవించిన మోషేని చూశాను అంటున్నాడు భక్తుడు. అలా ఏలియా గారిని చూసా అంటాడు. అంటే ఇప్పటికి 2800 సంవత్సరాల క్రితం, అంటే ప్రభు కంటే ముందు 800 సంవత్సరాల క్రితం ఏలియా గారు. వీళ్ళని చూశానంటున్నారు, యోనా వీళ్ళందరినీ చూశాను అంటున్నారు. అట్లాగే వాళ్ళు గుర్తుపట్టానంటున్నారు. అలాగే దేవుడు ఆ జ్ఞానం అక్కడ మన మహిమ శరీరానికి ఇచ్చేస్తాడు అనుకుంటా. ఆత్మ కదా వీళ్ళు, ఈ ఆత్మకి ఇచ్చేసాడు చెప్పడం జరిగింది. అలాగే బైబిల్లో కూడా ఒక వాక్యం ఉంది, రూపాంతర కొండ మీ అందరికీ తెలుసు. దాని మీదకి యేసు ప్రభు వారు వెళ్తారు. కింద యాకోబు గారిని, యోహాన్ని, పేతురు గారిని నిలబెట్టి కొండ మీదకి వెళ్తాడు. అక్కడ మోషే గారు, ఏలియా గారు వచ్చేసారు. యేసు ప్రభు వారు ఇక్కడ మనిషిగా ఉన్నాడు కానీ అక్కడ రూపాంతరం చెందాడు, అంటే మహిమ రూపం వచ్చేసింది. వాళ్ళిద్దరు వచ్చారు. ఈ ముగ్గురు చక్కగా మాట్లాడుకోవటం వీళ్ళు అన్నారు కింద నుంచి. వీళ్ళకి తెలిసిపోయింది ఎవరు వచ్చారు అని. ఎట్లా తెలుస్తుంది? మోషే గారు ఎట్లా తెలుస్తాడు ఈయనకి, పేతురు గారికి, శిష్యులకి? మోషేని చూశారా? ఎట్లా తెలిసింది? ఏలియాని చూశారా? ఎట్లా తెలిసింది? ఇలా తెలిసిపోయింది.
సరే వెంటనే ఆ దేవుడు స్వరం వినిపించింది, ఈయన నా కుమారుడు, ఈయన ఆనందించడానికి దేవుడు స్వరం వినటం. అప్పుడు వీళ్ళంతా డాముని కింద పట్టడం ఆ భయానికి. యేసు ప్రభు వారు మళ్ళీ మామూలు రూపం తెచ్చుకుని వచ్చి భయపడకండి అని చెప్పాడు. సరే జరిగిన సంగతి ఎవరికి చెప్పబాకండిలే అన్నాడు. ఎందుకు అంటే మళ్ళీ అంతా స్ప్రెడ్ అవ్వటం ఎందుకని విషయం అది అట్లా తెలిసిపోయింది. వాళ్ళు ఏమంటున్నారు దిగగానే, అయ్యా మీకు ఇష్టమైతే మీకొకటి, మోషే గారికి ఒకటి, ఏలియా గారికి ఒకటి, ఇక్కడ గుడారాలు కడదాం అని అంటున్నారు. అంటే మీకు ఇల్లు నిర్మించుకుందాం ఇక్కడ అంటున్నారు. మోషే అని ఎట్లా తెలుసు, ఏలియా అని ఎట్లా తెలుసు వీళ్ళకి వచ్చిన వాళ్ళు? ఇక చెప్పాడు యేసు ప్రభు ఏమన్నా చెప్పలా, ఇలా తెలిసిపోయింది. అట్లా దేవుడు బయలుపరుస్తాడు. కాబట్టి ఈ పిల్లాడికి అట్లా తెలిసిపోవడం జరిగింది. అలా నేను ఇట్లా చూశాను అని చెప్పినటువంటి దీని ద్వారా మనకు రుజువయ్యేది ఏంటంటే ఇది వాస్తవమే, ఈయన పిల్లాడు చూడటం కరెక్టే. ఆ తర్వాత ఒకరోజు చెప్తా అంట, తాతయ్య ఒకళ్ళే కాదు అక్కయ్యని కూడా చూసా అన్నా అంట. ఎవరు క్యాషియానా అంటే ఇక్కడ ఉన్న పిల్లని అడుగుతున్నారు. ఈ పిల్ల అనుకుని ఈ అమ్మాయిని చూసావా ఏంటి అక్కడ అంటే, నా ఈ అక్క కాదు ఇంకో అక్క అంటున్నాడు. అదేంటి ఇంకో అక్క ఎవరు అని అంటే, ఇంకో అక్క ఉంది అక్కడ నేను చూసా, ఎంత ఉంది అన్నా అంట. ఎంత ఉందంటే అప్పుడు 7 సంవత్సరాల వయసు, ఆ వయసులో కనపడింది. ఎంత ఉంది అన్నాడు. నన్ను ముద్దులు పెట్టేసుకుంది, నన్ను తమ్ముడు అని ముద్దాడేసింది, అమ్మ నాన్న కోసం ఎదురు చూస్తున్నా ఇక్కడ అని ఎంతో ఆనందంగా, అక్కడ ఉన్న వాళ్ళు అంత ఆనందంగా ఉంటారు కదా, నేను ఎంతో ఆనందంగా ఉన్నా, అమ్మ నాన్న ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నా అని చెప్తుంది అంటాడు. వీళ్ళకి ఏం అర్థం అవ్వాలా, ఏంటి అక్క అంటున్నాడు ఏంటంటే అప్పటికి స్ట్రైక్ అయింది సోనియాకి. ఈమెకి మొట్టమొదటి సంతానం గర్భస్థ శిశువు ఆ యొక్క మిస్క్యారేజ్ అయిందని రాశారు. అంటే ఏంటి, గర్భస్రావం జరిగింది అన్నామని కానీ గర్భస్రావం జరిగింది. పిండ దశలోనే ఒక పిండం చనిపోవటం జరిగింది కడుపులో. ఆ తర్వాత ఈ క్యాషియా పుట్టాడు, తర్వాత ఈ కోల్టన్ పుట్టాడు. ఈ విషయం ఎవరికి తెలుసు, ఈ పిల్లాడికి తెలియదు, సోనియాకు ఒక్కదానికి అలా ఆయనకే తెలుస్తుంది జనరల్గా. ఆ విషయం కూడా వాళ్ళు మర్చిపోయారు. కానీ ఈ యొక్క గర్భంలో ఉన్నటువంటి పిండము, చనిపోయినటువంటి శిశువు అక్కడ వెళ్ళి పెరుగుతూ ఉంది. అప్పటికి 8 సంవత్సరాల ఆ వయసు వచ్చి ఉందట, 8-10 సంవత్సరాలు అక్కడ. అవి ఎలా ఉంది అని అన్నాడు. ఎలా ఉందంటే మరి వీళ్ళు కూడా రూపం చూడలేదుగా అంటే, ఆమె నల్లటి జుట్టు, అమ్మ నీకులాగానే ఉంది అన్నాడట. అదేంటి నాకులాగా ఉందా, నల్లటి వాళ్ళ అమ్మకి కూడా నల్లటి జుట్టు అట. మరి అక్కడ చాలామంది బ్రౌన్ హెయిర్ ఉంటాయి కదా, నల్లటి జుట్టు నీకులాగానే ఉంది అక్క అన్నాడు. అప్పుడు ఆమె స్ట్రైక్ అయింది, నా పిల్లే, ఆ పిండం దశగా వెళ్ళిపోయిన పిల్ల అక్కడ పెరుగుతుందన్నమాట ఆ మహిమ శరీరంతో, ఈ నా పిల్ల అని ఆమెకి అర్థం అవటం జరిగింది. ఇట్లాంటి సంఘటనలు అంటే అని చాలామంది భక్తులు రాశారు, పిల్లలు అక్కడ ఉంటారు, పిల్లలు పెరుగుతారని. ఇంకో భక్తుడు కూడా రాయటం జరిగింది. డీజీఎస్ దినకర్ గారు, ఆ పేరు మీకు తెలుసు, ఆయన 2008 సంవత్సరం వరకు ఉన్నాడు డీజీఎస్ దినకర్. వాళ్ళ అబ్బాయి పాల్ దినకర్ గారు ఇప్పుడు ఉన్నారు, పరిచర్య చేస్తున్నారు. మనకి ఇంతవరకే తెలుసు. కానీ రోజుల పిల్లాడప్పుడు పాల్ దినకర్ కంటే పెద్ద పిల్లాడు పుట్టి చనిపోయాడట ఆయనకి. ఆ విషయం మనం ఎవరికి తెలియదు. పుట్టి చనిపోయాడు రోజుల పిల్లాడప్పుడు. ఆ చనిపోయిన తర్వాత ఏం జరిగింది, ఈ పాల్ దినకరన్ గారు పెరుగుతూ ఉన్నాడు. ఈయన డిగ్రీ అయిపోయింది పాల్ దినకరన్ గారికి. ఏం చదివించాలి నెక్స్ట్ చదువు అనే ఆలోచనలో ఉన్నాడు. ఎప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు దినకరన్ గారు. కాబట్టి ప్రార్థనలో ఉన్నాడు, అయ్యా నేను ఈ పిల్లాన్ని ఏం చదివించాలి అని ఆలోచిస్తూ ఉండగా ఒక దేవదూత వచ్చి ఆయన ముందు, ఈయన ప్రార్థన చేసుకుండగా దేవదూత వచ్చి ఆయన ముందు నిలబడటం జరిగింది. ఆ దేవదూత ఏం చెప్తున్నాడంటే దినకరన్ గారిని డాడీ అని పిలిచాడు. ఆయన డాడీ అంటాడు, ఈయన ఎవరు, తమ్ముడు చదువు గురించి కదా ఆలోచిస్తున్నావు, MBA చదవమని దేవుడు చెప్పమని చెప్పి రమ్మన్నాడు, వచ్చాను అన్నాడట. తమ్ముడు అంటాడేంటి, నన్ను డాడీ అంటాడేంటి, ఎవరు ఈయన అని, ఎవరు బాబు ఎవరు దేవదూతను అడిగితే నేను మీ పెద్ద అబ్బాయిని అన్నాడు. నేను పెద్ద అబ్బాయిని, రోజులప్పుడు చనిపోయిన పెద్ద అబ్బాయిని, ఇప్పుడు మహిమ శరీరంతో అక్కడ పెరిగాను, దేవదూత స్వరూపం వచ్చింది, ఈ పనికి ఒక దేవదూతను పంపాలి, ఆయన నన్నే ఏర్పరచుకుని, అబ్బాయి మీ డాడీకి పలానా సమస్య వచ్చింది, నువ్వే వెళ్ళి చెప్పి ఇంకో దేవదూతను పంపేది ఎందుకని నన్ను పంపాడు అని చెప్పడం జరిగింది. MBA చదివచ్చని ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు ఈయన రికలెక్ట్ చేసుకున్నాడు దినకరన్ గారు. ఏమని, చిన్నపిల్లాడప్పుడు మరి బహుశా నెలల వయసు ఉంటుందేమో ఆయన చనిపోయేటప్పుడు, ఆ పిల్లాడి ముఖం ఎలా ఉందా చూశాడట. గుర్తుంటుంది కదా చిన్నపిల్లాడప్పుడు. ఆయే పోలికలు ఈ దేవదూత ముఖంలో కూడా కనపడుతున్నాయి. ప్రకాశమానంగా ఉన్నటువంటి ఈ దేవదూతకు కూడా ఆ పోలికలే కనపడుతున్నాయి. అప్పుడు నువ్వు నా పిల్లాడివే అని నిర్ధారణ చేసి, ఎందుకు చెప్తున్నానంటే ఇవి జరిగిన సంఘటనలు. ఆ పిల్లాడు చెప్పిన తర్వాత
దేవుడు ఇట్లా కబురు పంపించిన తర్వాత ఆయన MBA చదివించడం, ఆ తర్వాత ఈ DJ దినకరన్గాను ఆ యూనివర్సిటీ స్థాపించడం, ఆయన చర్చిలు కట్టడం, దాని డిజైన్ అంతా దేవుడే చూపించేవాడు. దేవుడు నిత్యం మాట్లాడేవాడు. కాబట్టి ఎక్కడున్నాడు అని తెలియక చీకట్లో కొట్టుబిట్టాడుతున్న కోట్లాది మంది ప్రజలకి ఈ విషయాలు ఎవరు చెప్పాలి? ఇదిగో దేవుడు ఎట్లా మాట్లాడతాడు ఎప్పటికప్పుడు అని ఎవరు చెప్పాలి? క్రైస్తవులు తప్ప ఇంకెవరైనా చెప్పగలరా? ఆ జ్ఞానం క్రైస్తవులకే ఉండి తీరాలి. కాబట్టి ఈ జ్ఞానం ఇమ్మని దేవుడు చెప్తా ఉన్నాడు క్రైస్తవులందరికీ ఇది పొందాలి అని చెప్పి. కాబట్టి మీ ఎందుకు చెప్తున్నానంటే పెరుగుతారు అక్కడ అని. నిజంగా కూడా ఆ పిల్లాడికి నిజంగా 26-27 సంవత్సరాల వయసు, దేవదూత వయసు అట్లా ఉందట. అంటే ఖచ్చితంగా వీళ్ళ అబ్బాయే అని చెప్పి రుజువు అవటం జరిగింది. ఈ రకంగా ఈ పిల్లాడు చెప్పింది వాళ్ళ అక్కను చూచానన్నది, అక్కకి ఇంత వయసు రావటం ఇదంతా కూడా అది నిజమే అని చెప్పడం జరిగింది. ఆ సంఘటన అయిపోయింది. ఇంకా ఎన్నో రకాలుగా ఆయన ఏమేమి చూశాడు అని చెప్పి జీసస్ క్రైస్ట్ గురించి చెప్తా ఉన్నాడు. ఆయన ప్రేమమయుడమ్మా, నన్ను ముద్దులు పెట్టుకున్నాడు, నన్ను కౌగిలించుకున్నాడు, ఆయన చక్కని పెద్ద బాహువులు. ఎట్లా ఉన్నాడు రా జీసస్ క్రైస్తు చూశానన్నావుగా అంటే, ఆయన బ్రౌన్ హెయిర్, రాగి జుట్టు అంటామే మరి అక్కడ ఇజ్రాయెల్ ఆ ప్రాంతాల్లో మరి పుట్టిన పిల్లలుగా అట్లాగే ఉంటాయి కదా, రాగి చుట్టూ గడ్డము ఎట్లా కనిపించాడు. ఆయన కళ్ళు చూస్తుంటేనే ఆ ప్రేమ తొణికిసలాడిపోతుంది. ఆయన నన్ను కౌగిలించుకున్నారు. ఆయన ఏమన్నారా ఏంటంటే, చూచి ఇంకా సమయం రాలేదు, వెనక్కి వెళ్ళి కొంత పని చేయవలసి ఉంది అని చెప్పి అన్నాడు. ఇంకా టైం ఉంది, నువ్వు వెనక్కి వెళ్ళి కొంత పని చేయవలసి ఉంది అని అన్నాడట ఆయన. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఇక్కడికి వచ్చావు కానీ నువ్వు మళ్ళీ నిన్ను బ్రతికిస్తానని చెప్పడం జరిగిందట. ఆయన ఇలా చెప్తూ ఉంటే ఆ విషయాలన్నీ ఒక్క రోజులో గుర్తు రావట్లేదు, కానీ గుర్తొచ్చిన బట్టి చెప్పుకుంటూ వచ్చాడట. ఇక జనం అందరూ ఆ నోట పలానా వాళ్ళ పిల్లాడు పరలోకం వెళ్ళి వచ్చాడట ఆయన చెప్పేస్తున్నాడంటే జనమందరూ తండోపతండాలుగా వస్తున్నారట. పిల్లాడిని చెప్పంటే ఏదో ఈ స్కూల్ ట్రిప్పులో పలానా చోటకి వెళ్ళి వస్తే అట్లా చెప్తా ఉన్నాడట. ఆటలాడుకుంటున్నాడు అనుకో, పిలిచి ఇదిగో ఏం జరిగింది చెప్పంటే అది చూసా క్యాజువల్గా, ఇది కనపడింది అని చెప్తున్నాడట. ఇక అక్కడ ఏం చూసావు ఏంటి అంటే, అబ్బో అక్కడ ఎన్నో గుర్రాలు ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. యేసు ప్రభుకి రెయిన్బో హార్స్ ఉంది అంటే ఆ కాంతివంతమైనటువంటి అవన్నీ చూశాను అంటున్నాడట. సంగీతం విన్నా, దేవదూతలు ఉన్నారు, ఇలా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఇదంతా నేను చూశాను అని చెప్తా ఉన్నాడట. సరే బాగానే ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఏదో చెప్పుకుంటున్నారు, చర్చిలకు పిలుస్తున్నారు సాక్ష్యానికి. ఎక్కడ తీసుకెళ్ళి నిలబెట్టినా ఆయన చూసిందేగా, ఏమన్నా అబద్ధం చెప్పేది ఏమైనా ఉందా? ఏం చూసావు బాబు, ఎట్లా కనపడింది ఎట్లా చెప్తే చెప్పేస్తున్నాడు. దాంట్లో ఆయన ప్రిపేర్ అవటం తడుముకోవటం ఏమీ లేదట. పిల్లాడు పెరుగుతూ ఉన్నాడు, చదువుకుంటున్నాడు, పెరుగుతున్నాడు. ఎవరన్నా అడిగితే చెప్తున్నాడు, లేతే లేదు. వీళ్ళ మీద ఒక భారం వచ్చింది. మన పిల్లాడిని దేవుడు తీసుకెళ్ళి ఇన్ని చూపించిన తర్వాత ఈ విషయం ప్రపంచం అంతా తెలియపరచవలసిన పూచి మన మీద ఉంది కదా, ప్రజలకు తెలియాలి కదా ఈ యొక్క పరలోకం ఉంది అని. అది చూచొచ్చాడు నా పిల్లని తెలియాలి కదా. ఊరికినే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మన చర్చలు చెప్తే ఊరుకుంటే ఎట్లా అని చెప్పి ఆలోచించి వాళ్ళు ఒక బుక్ రాయటానికి ఉపక్రమించడం జరిగింది. బుక్ రాద్దాం ఇదంతా అని చెప్పి. మరి రాసేటప్పుడు కూడా కరెక్షన్స్ అన్నీ ఈ పిల్లాడిని దగ్గర కొట్టుకు చేసేవాళ్ళు. నిజంగా ఇట్లాగే ఉందా నాన్న, నిజంగా ఇంతేనా, మేము రాసాము ఇట్లాగే ఉందా అంటే, లేదు ఇంతకంటే బ్రైట్గా ఉంది అని చెప్పేవాడట. ఏదన్నా కాంతి గురించి దీని గురించి అంటే ఇంకా కాంతిగా కనపడింది నాకు అని చెప్పేవాడట. అట్లా ఆ పిల్లాడు కూడా దగ్గర కూర్చోబెట్టుకుని ఆ బుక్ రాసే. హెవెన్ ఈజ్ ఫర్ రియల్ అంటే పరలోకము నిజము, పరలోకము ఉన్నమాట నిజము అని దాని అర్థం. బుక్ రాస్తే ఇక ఆ బుక్ అమ్ముడుపోయిందట. విపరీతంగా దేవుడిని చూసి వచ్చిన పిల్లాడు ఉన్నాడు అనగానే మీకైనా నాకైనా ఎవరికైనా అనిపిస్తుంది. 4 సంవత్సరాల పిల్లాడు దేవుడిని చూసి వచ్చాడు అంటే మనకు ఉండదా, క్యూరియాసిటీ ఉంటుంది. కాబట్టి దేవుడిని చూసి వచ్చిన పిల్లాడు పరలోకానికి వెళ్ళి వచ్చాడు అని అనగానే జనం అంతా విపరీతంగా కొన్నారట. ఇంకా క్రైస్తవులు కాదు, అన్యులు కూడా విపరీతంగా కొన్నారు ఆ బుక్. కొని బాగా చదివారట. దానివల్ల కొంత డబ్బు కూడా బాగానే వచ్చింది వాళ్ళకి. ఇక మీడియా బాగా ఎంటర్ అయిపోయింది. మీడియా బాగా ఎంటర్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కడు ఒక్కొక్క క్వశ్చన్ వేయటం మొదలుపెట్టారు రకరకాలుగా. అసలు ఇదంతా కూడా నిజమేనా, ఎంతవరకు నిజం, పిల్లాడు చెప్తే మనం నమ్మాలా, ఇట్లా ఆపరేషన్ టేబుల్ మీద ఉండగా ఆక్సిజన్ అందక బ్రెయిన్ ఇట్లా ఫ్యాంటసీలోకి వెళ్ళిపోద్ది, ఏదేదో గుర్తొస్తాయి అంతే అని అంటున్నారట. అయ్యో
పిల్లాడు ఎక్కడెళ్ళినా ఒక స్కూల్ ట్రిప్ వెళ్ళి వచ్చి చూస్తే అట్లా చెప్తాడు అట్లా చెప్తా ఉంటే ఇదేదో ఈజీగా తీసుకుని ఎలా అంటున్నారు ఏంటి అలా అంటున్నారు ఏంటి అని ఇలా కొంచెం బాధపడ్డారట. ఎంత కష్టపడి మనం ప్రజలకు చెప్పాలనుకుంటే కొద్దిమంది విమర్శకులు ఉంటారు. మేము నమ్మమండి ఎంతవరకు నిజం అని. సరే, ఒకళ్ళైతే ఏమన్నారు, వీళ్ళు చాలా బాధపడినటువంటి విషయం అది. ఒకళ్ళైతే ఏమన్నారంటే ఇదంతా కల్పించి రాసి ఉండరని ఎందుకు అనుకోవాలి మేము? మీరే మీ పిల్లాడిని అడ్డు పెట్టుకుని ఒక కథ అల్లి ఈ పుస్తకం ప్రింట్ చేయించి డబ్బు సంపాదించడం కోసమే చేసి ఉంటారు అని అంటే మీ సమాధానం ఏంటి అన్నారట. యాంకర్లు అలా ప్రశ్నిస్తారుగా గుచ్చి అలా అడిగారట. మేము ఇలా అంటామమ్మా, మీ అబ్బాయిని అడ్డం పెట్టుకుని మా పిల్లాడు అది చూశాడు ఇది చూశాడు అని చెప్పి ఆ పిల్లాడితో చెప్పించి ఒక బుక్ రాసి దానివల్ల డబ్బు సంపాదించుకున్నారు, దాని ద్వారా మీరు ఇళ్ళు ఇవన్నీ కట్టుకుంటున్నారు అని అన్నారు. వీళ్ళ మతిపోయింది. అయ్యో దేవుడు ఇంతకంటే ఏం చేయాలి, ఒక పిల్లాడిని తీసుకెళ్ళి ఇవన్నీ చూపించి పంపించాడని చెప్తా ఉంటే ఇట్లా అంటారేంటి వీళ్ళు అని వాళ్ళు ఏడ్చారంట. అమ్మ నాన్న ఏంటి ఇట్లా అంటున్నారు అంటే కొద్దిమంది ఉంటారు అట్లా. ఇప్పుడు నా విమర్శకులు కూడా అన్ని జనుల నుంచి నాకు వచ్చే ప్రశ్నలు అలాగే ఉంటాయి కదా, నన్ను వేధించడానికి రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అట్లాంటి ప్రశ్నలు వేస్తే వాళ్ళు ఎలా అనుకున్నారంట. నిజంగానే దానివల్ల డబ్బు వచ్చిన మాట వాస్తవమే, పుస్తకం వల్ల మేము అట్లా ఊహించలేదు, మామూలుగా అందరికీ తెలియపరచాలని ప్రింట్ చేయించాం. ఎన్ని ప్రింట్ చేస్తే అన్నీ అయిపోతున్నాయి, ఇంకా కావాలి ఇంకా కాపీ కావాలి, మళ్ళీ ప్రింట్ చేయిస్తున్నాం, దానికి డబ్బు వస్తూ ఉంది. నిజమే, మేము ఇల్లు బాగు చేయించుకున్నాం, మా స్థితి పెరిగింది, అన్నీ బాగున్నాయి, ఇంకా మిగతా డబ్బు కూడా దేవుడికి ఎలా ఖర్చు పెట్టాలో మేము ఆలోచిస్తున్నాం. ఇదేంటి మీరు పుట్టించి చెప్పారని మమ్మల్ని ఇలా అంటున్నారేంటి అని ఆయన బాధపడుతూ ఉంటే పిల్లాడు అడిగాడు, ఏం డాడ్ మీరు బాధపడతారు ఏంటి అంటే ఇట్లా కొంతమంది అనుకుంటున్నారంటే. పిల్లాడు అన్నాడు, ఎవరితో మీకెందుకు డాడ్, నేను చూసా చెప్తా, అడిగితే చెప్తాం లేకపోతే లేదు, అడిగితే ఎవరైనా చెప్తాం, నువ్వు చూసాం ఇది అవును కాదని డౌట్ పడేవాళ్ళతో మనకెందుకు బాధ అని ఆ పిల్లాడు ధైర్యం చెప్పడం జరిగిందట. ఇక పోతే బుక్ చదివిన తర్వాత ఎన్నో ఉత్తరాలు వచ్చేసినాయంట. ఆ ఉత్తరాలన్నీ ఒక పెద్ద బాక్స్ నిండిపోయినాయి అట, పెట్టుకున్నారు ఆ ఉత్తరాలు ఎంతమంది ఎంతమంది దీన్ని బట్టి ప్రేరణ పొంది దేవుడు ఉన్నాడు అని పిల్లలు చనిపోయిన వాళ్ళు అయ్యో దేవుడు మాకు ఎంత అన్యాయం చేశాడు అనుకునేవాళ్ళు కొంతమంది ఉండుంటారు. వాళ్ళు ఇది చదివిన తర్వాత అమ్మ మా పిల్లాడు దేవుడి దగ్గర ఉన్నాడు అనమాట, చాలా సంతోషం, అదిగో అయ్యా ఈ బుక్ చదివిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే మేము చనిపోయిన పిల్లాడు మా దేవుడి దగ్గర ఉన్నాడు అని మాకు నిశ్చింత కలిగింది, మేము హాయిగా ఉంటాం. ఇప్పుడు వరకు దేవుడు అంటే కొద్దిగా కోపంగా ఉండేవాడు ఒక్కొత్తరం అట్లా. అట్లాగే ఒక హస్బెండ్ యవన ప్రాయంలో ఉండగానే ఒక ఆమెకి భర్త చనిపోయాడట. చనిపోతే ఆమె కూడా ఇలాగే దేవుడు నాకు అన్యాయం చేశాడు అనుకునేదట. కానీ ఈ యొక్క కథ చదివిన తర్వాత నా భర్త ఖచ్చితంగా అక్కడ పరలోకంలోనే ఉండి ఉంటాడు అని చెప్పి అర్థం అవటం జరిగిందట. మరి ఇట్లాగే ఇందాక డిజిఎస్ దినకరన్ గారి గురించి ఎలా అయితే చెప్పానో అలాగే ఇటువంటిది కూడా చనిపోయిన వాళ్ళంతా కూడా పరలోకంలో ఉంటారు అనే రుజువు ఇంకొకటి ఉంది. ఆ సంఘటన కూడా మరి చెప్తేనే మీకు డాక్టర్ ఆనంద స్థిర గారు పరిచర్యలో జరిగిన సంఘటన ఉంది. చనిపోయిన రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు వీళ్ళ చర్చి మెంబర్ అయినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోయాడు. మరి అక్కడ బోళందమంది చనిపోయారు కదా రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు తమిళనాడులో చనిపోతే భార్య చాలా బాధపడుతూ ఉన్నప్పుడు మరి ఈ భర్తే పరలోకంలో ఉండటం దేవుడు చూపించాడు ఆయనకి, ఆనంద స్థిర గారికి. ఇదిగో అలా భార్య బాధపడుతుందని నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు చూపించాడు, ఇదిగో ఇక్కడ ఉన్నాడు ఈయన ఆ పోలీస్ ఆఫీసర్, ఆయన బ్రహ్మాండమైనటువంటి తేజస్సులో మహిమ శరీరం ధరుచుకుని దేవదూతలాగా ఉన్నాడు అక్కడ. అది చూపించాడు. అప్పుడు వచ్చి చెప్తాడు, అమ్మా నీ యొక్క భర్త పరలోకంలో ఇలా మహిమ శరీరం ధరుచుకుని ఆనందంగా ఉన్నాడు, నాకు దేవుడు చూపించాడని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మరి ఇవన్నీ నిజమే కదా. ఇట్లాంటి ఉత్తరాలు వచ్చినాయట. ఆ ఉత్తరాలు ఎవరన్నా ఒకవేళ విమర్శించినా కూడా ఆ ఉత్తరాలు చూసి ఎంతమందికి ఎంతమందికి శాంతి సమాధానం, ఎంతమందికి ఓదార్పు కలిగింది మా బుక్ ద్వారా సంతోషంతో వాళ్ళ జీవితం గడపడం జరిగిందట. కాబట్టి ఈ యొక్క ఇన్సిడెంట్ ద్వారా మనం తెలుసుకున్నటువంటి విషయాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి. అక్కడ వాస్తవంగా ఎంత ఆనందంగా ఉంటుంది పరలోకంలో అనే విషయం తెలిసిపోయింది. రెండోది చనిపోయిన వాడు అయితే నరకం లేదా పరలోకం ఆ రెండు చోట్ల తప్ప ఇంకో జన్మని అటువంటిది ఉండదని రుజువు అయిపోయింది. అలాగే మహిమ శరీరం మనం ధరించుకున్న తర్వాత ఏదైనా మనకు చెప్పగలము,
ఈ పిల్లాడు చూడనని తాతయ్య చెప్పాడు, అక్కయ్య చెప్పాడు, చూడగలవని రుజువైంది. చనిపోయినటువంటి పిల్లలు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారని, వారు దినదినం పెరుగుతారు అని రుజువైంది. అట్లాంటి రుజువులు దినదినం వాళ్ళు అక్కడ పెరుగుతూ ఉంటారు అనేటువంటి రుజువు, ఇట్లాంటి రుజువులన్నీ కూడా మనకి దీంట్లో దొరికిపోయినాయి. వాళ్ళు కుంగిపోయిన తర్వాత జరిగినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ భాగాలు మరి నెక్స్ట్ ఎపిసోడ్లోకి నేను వెళ్తాను. ఇప్పటికైతే ఈ యొక్క ఎపిసోడ్ని 142వ ఎపిసోడ్ని ముగిద్దాం. మరి దేవుడి యొక్క మాటలని, సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాడు. ఈరోజు మీరు ప్రభువా ఇచ్చిన నడిపింపు గురించి నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడేందుకు వందనాలు. అంతేకాదు ప్రభువా, వింటున్న బిడ్డల హృదయాల్లో ఈ విషయాలు నాటుకునేటట్టు మీరు చేశారు తండ్రి. అనేక మందిని వెలుగుతో నింపడానికి వారిని ప్రభువా మీ యొక్క రాజులైన ప్రధాన యాజకులుగా నిలబెడతాన్న మీ వాక్యం ప్రకారం వారి ద్వారా అనేక మంది వెలిగింపట్టాకి మీరు ఉపయోగించినటువంటి ఈ సాధనం గురించి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియచుకుంటే నిరంతరం మీ కాపుదలు మా అందరి మీద ప్రసరింపజేసి ఆశీర్వదించమని, అలాగే ప్రభువా నా పరిచర్యను ప్రభువా ఇక ముందు కూడా దీవించమని, ఈ టీవీ పరిచర్యని, అలాగే ప్రభువా చూస్తున్న బిడ్డలందరి కుటుంబాల్లో కూడా శాంతి సౌభాగ్యాలు దయచేసి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. వందనాలు.